రేపు ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించనున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పవన్ పర్యటనకు సంబంధించి అధికారులు ఏర్పాట్లను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. పట్టణ శివారు ప్రాంతంలోని అల్లూరి పోలేరమ్మ ఆలయం సమీపంలో సభా ప్రాంగణం ఏర్పాటు చేస్తున్నారు. కొండేపల్లి రోడ్డులో హెలిప్యాడ్ కోసం అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. పవన్ పర్యటనలో జలజీవన్ మిషన్ పథకం కింద గ్రామాలలో ఇంటింటికి కుళాయిలు ఏర్పాటు కోసం 1290 కోట్ల రూపాయలతో జిల్లాలోని 18 మండలాల పరిధిలో 578 ఆవాస ప్రాంతాలకు తాగునీటి సరఫరా పనులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 4వ తారీఖు ఇచ్చేస్తున్నారు. మరి ఆ సందర్భంగా భారీ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఆ ఏర్పాట్లన్నీ మీరు చూస్తే దాదాపు వేలాది మందికి కూర్చోవడానికి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అట్లాగే సభా ప్రాంగణాన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతూ ఉన్నాం. దాదాపు కొన్ని వేలాది మంది ప్రజలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ యొక్క పైన ఆవిష్కరణ ఉంది. అమృతధార పథకం ద్వారా దాదాపు పశ్చిమ ప్రకాశం అంతా కూడా సస్యశ్యామలమే పరిస్థితి, తాగునీటి కొరత తీరే పరిస్థితి. మరి ఇంత మంచి మిషన్ను ఇక్కడ ఈ ప్రాంత ప్రజలంతా స్వాగతిస్తున్నారు. రేపు ప్రజలు కూడా స్వచ్ఛందంగా భారీగా వచ్చే విధంగా కనపడతా ఉంది. మరి ఇంతటి మంచి ఆపర్చునిటీ మన ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రకాశంకి వచ్చినందుకు సర్వత్రా దాన్ని కృషి చేసిన పవన్ కళ్యాణ్ గారికి, అట్లాగే మోడీ గారికి, చంద్రబాబు గారికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం.